విద్యార్థులు గ్రంథాలయానికి వచ్చి అందుబాటులో ఉన్న పుస్తకాలను చదివి విజ్ఞానవంతులు కావటానికి వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని కాశీనాయన ఎంఈఓ మహమ్మద్ షఫీ పిలుపునిచ్చారు. శనివారం పౌరుమామిల్లలోని గ్రంథాలయంలో లైబ్రేరియన్ అఫ్రీది ఆధ్వర్యంలో వేసవి సెలవుల సన్నాహక సమావేశం జరిగింది. వేసవి సెలవులను సద్వినియోగపరచుకోవడానికి పిల్లలను ప్రోత్సహించి అందరినీ వీధుల్లో ఎండకు ఇబ్బంది పడకుండా ఆడుకొని ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఇక్కడికి రావడానికి మీకు ప్రోత్సహించి ఉత్సాహపరిచి మీకు అన్ని విధాలుగా చేరదీస్తున్నటువంటి దాదాపు సారు, కాసిమల్లి సారు, అబ్దుల్ హుసేన్ సారు, లైబ్రేరియన్ సారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మామూలుగా మీరు పాఠ్య పుస్తకాల నుంచి నేర్చుకునేటటువంటి విషయము అది సంక్షిప్తంగా ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం మాత్రమే ఉంటుంది. అంటే పరీక్షలకు సిద్ధంగా తయారు చేయడానికి మాత్రమే మనకు వస్తుంది. కొంత విషయ పరిజ్ఞానం, లోక జ్ఞానం కూడా ఉంటుంది. కానీ లైబ్రరీలో ఏముంటుంది? ప్రతి ఒక్క కవుల గురించి, సాహిత్యం గురించి, క్రీస్తు పూర్వం గురించి, క్రీస్తు శకం అంటే ప్రస్తుతం ఈ ఆధునికంలో ఏం జరుగుతుంది అనేటటువంటి మొత్తము ఇతిహాసాలు, పౌరాణికాలు, చరిత్ర, భవిష్యత్తు, వర్తమానము అన్ని రకాలకు సంబంధించినటువంటి పుస్తకాల్లో ఈ విషయ పరిజ్ఞానం ఉంటుందన్నమాట. వాటి ద్వారా మనం ఏం చేస్తాము? మనకు ఉండేటటువంటి నాలెడ్జ్ను పెంపొందించుకుంటాము. దీని ద్వారా మనకేమొస్తుంది? జ్ఞాపక శక్తి వస్తుంది, పెరుగుతుంది, మంచి తెలివితేటలు వస్తుంది, పఠనాసక్తి పెరుగుతుంది, ఆలోచనా శక్తి పెరుగుతుంది. తర్వాత ఒక విషయాన్ని మనం రకరకాలుగా ఆలోచిస్తామన్నమాట. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఈ ఆధునిక మానవునికి అవసరం అన్నమాట. ఎందుకు అవసరము? ఈ పోటీ ప్రపంచంలో, ఈ డిజిటల్ ప్రపంచంలో ఇక్కడ ఉండేటటువంటి వైట్ కాలర్ నేరాలను మనం ఏ విధంగా దాన్ని చేసుకోవాలి, అంటే దాన్ని ఏ విధంగా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకు భవిష్యత్తులో మనము పెరిగి పెద్దవాళ్ళమైన తర్వాత మనకు ఏదైనా వ్యక్తిగత సమస్యలు వచ్చినప్పుడు మనకు ఒకరి ఆసరా లేకుండా మనకు సొంతంగా మనం ఏ విధంగా ఆలోచించి దాన్ని మనము ఎదుర్కోవాలనేటటువంటి అన్ని రకాలైనటువంటి నాలెడ్జ్ కోసము, విషయ పరిజ్ఞానం కోసము మనకు ఈరోజు లైబ్రరీకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలా? ఇప్పుడు మీకు మీ పెద్దలకు తెలియని విషయాలు కూడా మీరు ఈరోజు లైబ్రరీలో చదువుకొని నేర్చుకున్న కొత్త కొత్త విషయాలని తల్లిదండ్రులకి చెప్తే వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా మీ తెలివితేటలు గుర్తిస్తారు, 10 మంది చెప్తారు. ఆ బయట వీధులు ఉండేటటువంటి పిల్లలందరినీ కూడా లైబ్రరీ వైపు ఆకర్షిస్తే అంటే వాళ్ళ ద్వారా మీకు వస్తుంది. వాళ్ళు కూడా చదివి కొంచెం మంచి తెలివితేటలు సంపాదించుకుంటే దాంట్లో వచ్చేటటువంటి పుణ్యం మీకు కూడా వస్తుందన్నమాట. అంటే అన్ని దానాల కంటే విద్యాదానం అంటే దానాల్లో రకాలు ఉండే. ఒక మంచి మాట కూడా దానం చేసినట్లే. వేరే వాళ్ళకు ఏదన్నా ఉపయోగపడేటటువంటి ఒక మంచి సలహా ఇచ్చినా, సూచన ఇచ్చినా అది కూడా ఒక సదకా కిందికి, దానం కిందికి వస్తుందన్నమాట. కాబట్టి ఊరికే కాలం అనేది అన్నిటికంటే విలువైంది. అటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇక్కడికి మీరు వచ్చినందుకు, రప్పించినందుకు, మీ ద్వారా మిగతా పిల్లలు కూడా వీధుల్లో ఊళ్ళో ఉండేటటువంటి పిల్లలు సైతం మీరు తీసుకొని వస్తే అది చాలా మనందరికీ భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అందరినీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి లైబ్రేరియన్ గారికి అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.